హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 19వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మీకా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. ఆహారము నమలుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తన నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి. వీళ్ళెవరటమా? ప్రవక్తలే. కానీ వీళ్ళేం ప్రవక్తలు? పొరపెట్టు ప్రవక్తలు. అంటే అర్థం ఏంటంటే ఆహారం నోట పెట్టామనుకోండి, అంటే బాగా వాళ్ళని మనం చూస్తే బాగా వాళ్ళకి కావాల్సిన ఆహారము, వస్త్రాలు, ఇంట్లో కావాల్సిన వస్తువులు ఇలాంటివన్నీ అన్నీ సహాయం చేస్తూ ఉంటుంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ తింటా, అవన్నీ అనుభవిస్తా, ఇదిగో మీకు సమాధానం, మీకు సమాధానం, మీకు సమాధానం అంటారట. ఒకళ్ళు ఏమాత్రం ఈ ప్రేమించే విషయంలో కానీ లేకపోతే ఎందులన్నా కొంచెం ఇబ్బంది వచ్చిందనుకోండి, మీరు చూపించిన ప్రేమకి తగినట్లుగా మీ దగ్గర ఆర్థికపరమైన స్తోమత సహకరించలేదనుకోండి, వెంటనట యుద్ధం ప్రకటిస్తారట. ఇగో నువ్వు ఇచ్చింది ఎవరికి చెప్పరు, కానీ ఇవ్వనిది అదా చెప్తారు. ఇప్పుడు ప్రజెంట్ లోకంలో ఇలాంటి వాళ్ళే ఎక్కువైపోయారు. వీళ్ళని ఏమంటారంటే పొరపెట్టు ప్రవక్తలు. ఒకవేళ వాళ్ళు చెప్పేవి నిజాలే అయి ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళు చెప్పేవి నీ జీవితంలో జరిగిన సంగతులు నిజంగా అక్షరాలు అలా చెప్పేసి ఉండొచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, అవి చెప్పిన వాళ్ళు, తెలియజేసిన వాళ్ళు వారి దేవుడి కృప. అవి మనం చెప్పకూడదు. కానీ ధనాన్ని బట్టి ప్రేమించడం, ధనాన్ని బట్టి ప్రేమించకపోవడం, ధనాన్ని బట్టి నీ విలువ పెంచడం, ధనం లేకపోతే నీ విలువ తగ్గించడం, ఇలాంటి పనులు ఎవరు చేసినా మీరు నమ్మకండి. అవి మనం నమ్మాల్సిన పని లేదు. వాళ్ళు ఏదో శపించేస్తే మేము శాపగ్రస్తులు అయిపోతాం అనుకోవద్దు. ఎవరి శాపాలు ఏవి ఎప్పుడు కూడా తగలవు. హేతువు లేని శాపము తగలదు. నీవు ఏమిటో నీ దేవునికి తెలుసు. దేవునికి నమ్మకంగా ఉండు. దేవుడు ఏం చెప్తున్నాడో ఆలకించు. దేవుని దగ్గర నీ జీవితం యథార్థత దేవునికి సమర్పించుకో. దేవుడు నిన్నుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.